హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆనియన్ బోండా. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, కొత్తిమీర, ఉల్లిపాయలు, బియ్యం పిండి, మైదా పిండి, జీలకర్ర. అండ్ ఉల్లిపాయలు, కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఒక బౌల్లోకి ఇడ్లీ రుబ్బు అనేది తీసుకోండి. దీంట్లోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, బియ్యం పిండి ఒక కప్పు మైదా పిండి, దీంట్లోకి కావలసినంత ఉప్పు, తగినంత కారం, జీలకర్ర వేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కూడా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 గంటల వరకు పక్కన పెట్టుకోండి. దాని తర్వాత శనగ పలుకులు తీసుకొని ఈ విధంగా ఒక 2 minutes వరకు వేపి పక్కకు తీసుకోండి. దాని తర్వాత బౌల్ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోండి. ఈ విధంగా వేపుకున్న తర్వాత దీంట్లోకి టమాటీ ముక్కలు కూడా వేసుకొని దూరగా వేగనివ్వాలి. బాగా ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఈ విధంగా ఒక దాంట్లోకి తీసుకోండి 2. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి శనగ పలుకులు, టమాటీ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి అండ్ వెల్లుల్లి కూడా వేసుకోండి. తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి అంతా. దాని తర్వాత ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లోకి పోపు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకున్న తర్వాత మన టేస్టీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. దానికంటే ముందు ఫస్ట్ ఈ పిండిని నానబెట్టుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా బోండాల్లాగా వేసుకోండి. అన్నీ ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బబుల్స్ అన్నీ పోయే వరకు. వేసి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. దాని తర్వాత మన టేస్టీ బోండా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.